వచ్చావా అని అడిగితే అని అనుకుంటా ఇప్పుడేగా కలిసాం చూద్దాం. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. ఎంత ఫీల్ అయి ఉంటాడు బావా. వాళ్ళు అందరూ వచ్చి చూసారు, మేము సింగిల్ గా ఇక్కడికి వస్తున్నాం, మాకు టైం కావాలిగా. ఇంతగా డిసైడ్ అయిన తర్వాత మనం ఏం చేయలేం. ఓకే గట్టిగా చెప్పట్లు. హలో అండి. హాయ్. ఏం పేరు? శిరీష. శిరీష. బావగారి పేరేంటి? సంపత్. సంపత్. ఎక్కడ హనీమూన్? చిత్తూరులో అందరిని ఇదే అడగాలి. ఇంకా హలో అని అనగానే నెక్స్ట్ హనీమూన్ ఎక్కడికి వెళ్ళారు? మనాలి. అయ్యమ్మ ఒక్కడైనా వెళ్ళలేదు అంటారేమో చూస్తున్నా దేవుడా. మనాలిలో ఏం జరిగింది? అవన్నీ కంప్లీట్ సీక్రెట్స్. కంప్లీట్ సీక్రెట్స్. అంటే మనాలి చాయిస్ నీదా బావదా? అయిందే. ఎప్పుడు అడిగావు? ఏమండి అసలు ఆయనే అడిగాడు, నేను అడగలేదు. అసలు పెళ్లి చూపుల్లోనే ఇవే మాట్లాడుకుంటారా? ఏం పేరు బావ పేరు అన్నా? సంపత్. సంతు అని పిలుస్తావా? ఏమని సంపు అని పిలుస్తావా? చిన్ను అని పిలుస్తా. ఏ సంపు అని పిలవచ్చు కదా. బర్నింగ్ స్టార్ వద్దు. బావ ఏ స్టార్ చెప్పు. రకరకాల స్టార్లు ఉన్నారు, ఏ స్టార్ బావ? సూపర్ స్టార్. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. లేత చిరుగాలిలో లాహిరి లాహిరి నేత చీర కట్టుకొచ్చింది వైరల్ వయ్యారి. పాతపట్నం వెళ్ళింది చిత్తూరు సుందరి. లేత చిరుగాలిలో లాహిరి లాహిరి. లేత చిరుగాలిలో లాహిరి లాహిరి. సంపత్ బావా నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? ప్రతి లైన్ కి సంపు అనేవి అయితే. ఓకే. లేత చిరుగాలిలో లాహిరి లాహిరి సంపు. నేత చీర కట్టుకొచ్చింది వైరల్ వయ్యారి సంపు. రెండు సంపులు చాలా. చెప్పు. లేత చిరుగాలిలో లాహిరి లాహిరి సంపు సంపు. లేత చీర కట్టుకుని నేత చీర కాదు నేత. నేత చీర కట్టుకుని వచ్చింది వైరల్ వయ్యారి సంపు. పాతపట్నం వెళ్ళింది చిత్తూరు సుందరి. పాతపట్నం వెళ్ళింది చిత్తూరు సుందరి. సంపు సంపు. గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు లిఫ్ట్ రైస్ వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాట్స్ సిస్టర్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ డాక్టర్. ఓకే మరి మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఆల్రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్న ఆట రన్ రాణి విన్ అనే ఆట ఆడబోతున్నాం. సో రన్ రాణి విన్ ఆట ఏంటి అంటే, సో రెండు టీంలు ఆడతారు. సో మీకు ఇచ్చిన గొట్టంలో ఎవరో ఒకరు, అంటే గొట్టం ఒకరు పట్టుకోవచ్చు, వేరే వాళ్ళు వెళ్ళొచ్చు. వెళ్ళి ఆ పేపర్ టిష్యూ రోల్ తీసుకొచ్చి దానికి గుచ్చి ఫాస్ట్ గా డిడిన్ 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 అని మొత్తం తీసేయాలి. మొత్తం ఎవరు కంప్లీట్ గా మీ ఇద్దరు ఫాస్ట్ గా తీసి కింద పడేస్తారో వాళ్ళు విన్ అవుతారు. సో మీకు అర్థమైంది కదా, మీకు అర్థమైంది కదా. అసలైన ట్విస్ట్ ఇప్పుడు ఉంది. మీరు దందాన్ని మనం లాగినప్పుడు ఆ పేపర్ చిరగకూడదు. స్మూత్ గా లాగుతూ ఫాస్ట్ గా లాగాలన్నమాట. స్మూత్ గా లాగాలి, ఫాస్ట్ గా లాగాలి, పేపర్ చిరగకూడదు. ఎవరైనా పేపర్ చిరిగితే అవుట్. ఒకవేళ మీరు లాగేటప్పుడు చిరిగితే వీళ్ళు విన్ అయిపోతారు, వీళ్ళు చిరిగితే మీరు విన్ అయిపోతారు. చించకుండా జాగ్రత్తగా స్మూత్ గా ఫాస్ట్ గా లాగాలి. ఇప్పుడు అసలైన గేమ్. ఓకే, 3, 2, 1 గో. పెట్టండి 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 మొదలు పెట్టండి స్మూత్ గా. అది మీరు ఇలా ఈజీగా పట్టుకుంటే తను లాగడానికి వీలవుతుంది. ఇటువైపు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. సో ఈ రౌండ్ లో విన్నర్స్ మౌనిక అండ్ ప్రియా. ఆల్రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం రన్ రాణి విన్ అనే ఆట, పరిగెట్టి విన్ అయ్యే గేమ్. సో ఆల్రెడీ ఒక టీం ఆడారు. మొదటి టీంలో మౌనిక అండ్ ప్రియా విన్ అయ్యారు. మరి ఈ టీంలో ఆల్రెడీ ఇక్కడ ఒక టీం, ఇక్కడ ఒక టీం రెడీగా ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో రూల్స్ అన్ని అర్థమైంది కదా. లాగేటప్పుడు చిరిగింది అంటే పక్క టీం విన్ అయిపోతారు. సో అందుకే మీరు చాలా స్మూత్ గా చిరగకుండా లాగాలి టిష్యూస్. ఓకే, సో ఎవరు వెళ్ళి తీసుకొస్తారు డిసైడ్ అవ్వండి. 3, 2, 1 గో. పెట్టండి 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 స్మూత్ గా. అయ్యో ఎక్కడుందో తెలియట్లేదు, మరి తెలుసుకోవాలి.